అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణపట్నం క్రేజీ వ్లాగ్స్. సో ఈ రోజు వీకెండ్ కాబట్టి చేపల కూర చేస్తున్నారండి. సో చేపలు చూసారు కదా, క్లీన్ చేసి అంతా ఫ్రెష్గా పెట్టేస్తున్నారు. సో కర్రీ చేసుకోవడం వరకే ఆలస్యం మనకి. సో కర్రీ చేసుకున్న తర్వాత తినేయడమే, ఏం ఆలస్యం చేయకుండా. సో ఫిషెస్ అన్ని ఇట్లా క్లీన్గా చేసి పెట్టేస్తున్నారు. అండ్ దాంట్లోకి మనకి కావాల్సిన వరకు ఆనియన్స్, టమోటా, మామిడికాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతా రెడీ అయిపోయింది. అండ్ ఇంకోటి మనకి చింతపండు పులుసు కావాలి కాబట్టి అది కూడా రెడీ అయిపోయింది. సో మా అమ్మ రెడీగా బండలు పెట్టున్నారు. చూసేయండి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మనం. సో ఫస్ట్ ఆవాలు వేసారు, నూనె కాస్త వేడయిన తర్వాత ఆవాలు, మెంతులు, పోపుకి కావాల్సినవన్నీ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు ఆనియన్స్ వేసారు, సన్నగా కట్ చేసి. లైట్గా డీప్ ఫ్రై అయ్యే వరకు స్లోగా కలబెడుతూ ఉండాలి. పచ్చిమిర్చి అండ్ టమోటాస్ కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు కరివేపాకు, కొత్తిమీర స్లోగా తిప్పుతూ ఉండాలి కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు. మామూలుగా మనకి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదండి, బొచ్చ అట్లా అంటుంటారు కదా, ఇవి మట్టగుడుసు కింద వస్తాయండి కదా, ఆ మొయ్యి చేప కింద వస్తుంది ఇది. చూసారు కదా, మా సిస్టర్ వాళ్ళు కనుక ఉంటే ఈ పాటికి ఆల్రెడీ ఫిషెస్ లేపేసి ఉండేవాళ్ళు ఇట్లా చేసుకొని. సో ఈరోజు ఇలాగే చేయమని చెప్పాను నేను, సో అలాగే చేస్తుంది. మెంతుల పొడి, ఇది మెంతుల పొడి వేసారు. పసుపు వేసారు ఫైనల్గా. మిరప్పొడి, కొన్ని కొన్ని బేసిక్ నాకు తెలుసు కానీ అవి చెప్తుంటాను, చేయడం మటుకు మనకు తెలీదు. మిరప్పొడి వేసి కల్లుప్పు అన్నీ వేసి కలబెడుతున్నారు. చింతపండు వాటర్ వేసారు ఇప్పుడే. అది కొంచెం మగ్గాలంటారు కదండి, ఇప్పుడే కదా చింతపండు పులుసు పోసింది, అది బాగా అయ్యే వరకు స్లో మోషన్లో పెట్టున్నారు. ఇప్పుడు అందులోకి కలబెడుతూ చేపలని దాంట్లోకి వదులుతారు. ఆ 3 ఫిషెస్ వేసి మళ్ళా చిన్న చిన్న ముక్కలుగా ఒక 2 ఫిషెస్ వేసారండి. మీకు తెలిసిందే కదా, మాకు నిండుగా ఉండాలి కంటికి. సో ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇది స్టిల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది.
మామిడికాయతో ఫ్లేవర్ చేస్తున్నారు. నాకు ఫిషెస్ యాక్చువల్గా ఇట్లా వేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అంతకుముందు అయితే మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు అందరం కలిసి మేము ఇట్లానే ఎంజాయ్ చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మా అమ్మ చేత చేయించుకుంటున్నాను. కుదిరితే మా అమ్మ చేత, లేకపోతే మా అత్తమ్మ చేత. సో ఈ రోజు మటుకు ఆ ఛాన్స్ వచ్చింది, ఫిషెస్ దొరికాయి అని చెప్పి ఇట్లా చేయమని చెప్పాను నేను. ఈ ఫిషెస్ని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఫ్రై చేసుకొని మళ్ళా ఇట్లాంటి ఫిషెస్కి అయితే బీచెస్ ఉంటాయి కదా, బీచెస్ దగ్గర ఫ్రై చేసుకొని అట్లా తింటే చాలా బాగుంటుంది మనకి. సో ఫ్రై కూడా మీకు ఒకరోజు చూపిస్తాను. ఇవి యాక్చువల్గా ఈరోజు వచ్చాయి. ఇంకా మా అమ్మ అప్పటికప్పటికి వాష్ చేసి ఇంకా సండే కాబట్టి ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఉడుకుతూ ఉందండి. చేపలు కూడా మునుగున్నాయి, కాకపోతే అవి ఉడకాలంటే కాస్త సమయం పడుతుంది. సో అంతటి వరకు మనం దాంట్లో మూత వేసి ఉంచాలి. మూత వేసి ఉంచిన తర్వాత ఒక 10 minutes కట్ట ఉడికిపోద్ది కదా, 10 to 15 minutes టైం తీసుకొని అప్పుడు ఎలా అయిందో ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. హలో అండి, ఫైనల్గా రెడీ అయిన కర్రీ చూపించేస్తాను చూడండి. ఒక 15 minutes అయి ఉంటుంది. సో రెడీ అయిపోయిందండి మనకి కర్రీ. సో దిస్ ఈస్ ఫైనల్ కర్రీ. చూసారు కదా. సో మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వేసేసే టైం అన్నమాట. సో ఆబ్వియస్గా ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇది మా వీకెండ్ లంచ్. సో ఎలా ఉందో మా ఫిష్ కర్రీ చూసి కమెంట్స్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.